దీనికి మీకు ఈ మధ్య కాలంలోది ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి మోచేతి వెంట రక్తం కారుతూ ఉండేది, పుండులోంచి కారుతుంటే ఒకనాడు ఆయన సోఫాలో పడుకుని ఉండేవారు. ఆ సోఫాలో లేంచి తొట్టు పడుతూ లోపలికెడుతున్నారు. 104 డిగ్రీల జ్వరం కాస్తోంది, చేతి వెంట రక్తం కారిపోతోంది, ఒళ్ళు వణికిపోతోంది. ఆ స్థితిలో సోఫాలోంచి లేచి అడుగు తీసి అడుగు వెయ్యలేక తడబడ్డారు. తడబడితే ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి శిష్యులు గబగబా లేచి వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. పట్టుకుంటే మహర్షి ఇలా చూశారు. చూస్తే వాళ్ళు అన్నారు, భగవాన్ మీరు పడిపోతారేమోనని పట్టుకున్నాం అన్నారు. అంటే రమణులు అన్నారు, ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. ఆయన అన్నారు, మీరు పట్టుకుని నన్ను పడేస్తారు అన్నారు. నిజంగా ఈ మాట మీద వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ లిటరేచర్ వచ్చింది. తర్వాత వాళ్ళ దృష్టిలో ఈయన్ని పడిపోకుండా పట్టుకుంటున్నారు, భగవాన్ దృష్టిలో మీరు పట్టుకుని నన్ను పడేస్తారు అన్నారు. ఆ మాట అనడంలో చాలా గొప్ప భావన ఉంది. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి, ఏమండి ఆశ్రమంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాం, 5,000 లీటర్లు చాలా 10,000 లీటర్లు పెట్టించమంటారా అని అడిగితే మీరేమీ చెయ్యకుండా ఉండడం నాకు ఎక్కువ ఆనందం అనేవారు. ఇలా వెంటపడ్డ వాళ్ళందరూ ఆఖరికి ఏ స్థాయికి ఆయన్ని దింపేస్తారో ఆయనకి తెలుసు, లేనిపోని లంపటాలు కల్పిస్తారని. అందుకని చాలా దూరంగా ఉండేవారు. ఆ జ్ఞానమును పొందనివాడు, ఆ స్థితిని పొందనివాడు ఏదో పెద్ద ప్రయోజనం చేసినట్టుగా ఆయనకి శరీరమునందు భావన లేని వాడిని వెళ్ళి ఆయన శరీరం పడిపోతుందేమోనని పట్టుకోవడం అంటే ఆయన్ని కూడా లాగేయడం శరీర స్థితిలోకి. ఆయన ఆత్మస్థితిలోకి నువ్వు పెరగలేదు, ఆయన్ని శరీర స్థితిలోకి లాగుతున్నావు. నీకు ఎప్పటికి అర్థం అవుతుంది? నా దగ్గర ఎన్నాళ్ళు కూర్చుంటే అర్థం అవుతుంది, ఇది ఎన్నాళ్ళు వింటే అర్థం అవుతుంది నీకు. ఇది ఆయన బాధ. అందుకని నన్ను పడకుండా పట్టుకున్నాననుకుని మీరు నన్ను పడేస్తారన్నారు. అంటే మీరు నన్ను ఇలా పట్టుకోగా మీరు పెరగడమేమో, నేను పడిపోతానేమో కూడా. అందుకని ఆ మాటలో అంత వ్యంగ్యం, ఆ మాటలో అంత ఉద్ధరణ. అలా వాళ్ళు నోరు విప్పి మాట్లాడడమే చాలు. ఒక్క మాట మాట్లాడారా అది మన జీవనమునకు రక్షణ హేతు అవుతుంది. అది మనం నడవవలసినటువంటి మార్గాన్ని సూచిస్తుంది. అది ఎలా మనం ప్రవర్తించాలో నేర్పుతుంది. అందుకని వాళ్ళ గోపికలు అంటారు, నువ్వు నీ దర్శనమును ఇయ్యకపోతే సరి. ఎందుకనంటే బ్రహ్మానుభవాన్ని అనుభవించేటటువంటి వ్యక్తుల యొక్క దర్శనము కూడా అంత తేలికేం కాదు. అసలు యథార్థంగా పాశురాన్ని ఒక్కసారి అలా పక్కన పెట్టండి. పక్కన పెట్టి మీరు బాహ్యంలోకి వచ్చి ఒక్కసారి మామూలుగా మాట్లాడుకుంటే అసలు ఈ బ్రహ్మానందాన్ని అనుభవించడం అనేటటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులుంటే వాళ్ళు అంత తేలికగా బ్రహ్మానందాన్ని వాళ్ళు అనుభవిస్తుండగా మనకి దర్శనాన్ని పొందేటటువంటి స్థితిలో కూడా వాళ్ళంత తేలికగా ఏం దొరకరు. అసలు వాళ్ళు ఎక్కడో చాలా నిర్జనమైనటువంటి ప్రదేశంలో గుహలలో కూర్చుని ఆ బ్రహ్మానందాన్ని పొందుతుంటారు తప్ప అందరిలోకి వచ్చి ప్రదర్శన కోసమని చెప్పి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నానని పద్మాసనాలేసి కూర్చునేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకని అసలు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని దర్శనం పొందడమే కష్టం. అసలు అవి రెండు పరస్పర భిన్నాలు. బ్రహ్మానందం అనుభవిస్తున్న వాడికి బాహ్య జగత్తుతో సంబంధం లేదు కనుక వాడు అంతర్ముఖుడై ఉంటాడు. అంతర్ముఖుడై ఉన్నవాడు మీకు దర్శనం ఎలా ఇస్తాడు? అది కుదిరేటటువంటి విషయం కాదు. రెండు, అంతర్ముఖుడైపోయినటువంటి వ్యక్తి యొక్క అనుభవాన్ని మీరెలా దర్శిస్తారు? అది మీ బాహ్యనేత్రమునకు దొరికేది కాదు. చేత ఈ రెండు పొసగనటువంటివి. వారి బ్రహ్మానందాన్ని నేను దర్శించానంటే అంతకన్నా అబద్ధం లేదు. అందుకని ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉంటాయో చూడండి ఆ మాటలు. ఆవిడంది, నీ యొక్క దర్శనము మాకు లభించకపోయినా నీ మాట మాకు వినపడాలంటోంది. ఆ మాట వినపడడానికి ఆవిడ బయటికి రావాలి, ఆ బ్రహ్మానుభవంలోంచి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రావాలి. వస్తే తప్ప మాట్లాడడం కుదరదు. అందుకే పాశురాన్ని పూర్తి చేసేటప్పుడు చిట్ట చివరికి వెళ్ళినప్పుడు చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంది. నువ్వు నిద్రలోంచి జాగ్రత్తగా బయటికి వచ్చి తెలివి తెచ్చుకుని బాహ్య స్మృతిని పొంది అప్పుడు నువ్వు మాతో మాట్లాడు అంటుంది. అది అంతర్ముఖులైనటువంటి వారు బహిర్ముఖులు అవ్వడం కూడా అదేదో ఠక్కని ఇలా ఉన్నవాళ్ళు అలా ఏం రారు. దానికి కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. చాలా గ్రాడ్యువల్ గా బయటికి వస్తారు. సహస్రారంలోకి కుండలిని తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ కుండలిని ఎంత జాగ్రత్తగా దింపుతారో
అలా బాహ్య స్మృతి పొందడానికి కూడా అలాగే సమయం పడుతుంది. ఇదిగో అటువంటి బ్రాహ్మీ స్థితిలో పుట్టిన దగ్గర నుంచి శరీర అపేక్ష లేకుండా పాలు కూడా తాగకుండా బ్రహ్మము చేత పోషింపబడి ఉండిపోయినటువంటి మహాపురుషుడైన నమ్మాళ్ళవారి గురించి మాట్లాడుతోంది అమ్మవారి ఇవాళ. అందుకని ఆ పాశురంలో మాటలు కూడా అలాగే ఉంటాయి. అంటూ ఆవిడ అంటుంది, ఆ నారాయణమూర్తి అపారమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేటటువంటి తులసిమాలను తన కిరీటమునకు చుట్టుకుని ధరించి ఉన్నవాడు. ఏ అర్హత లేకపోయినప్పటికీ మేము వెళ్లి ప్రార్థించినంత మాత్రము చేత మాకు పరమపురుషార్థమైనటువంటి పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చినవాడు అంది. చూడండి, ఆ రెండు మాటలు ప్రయోగించింది ఆవిడ. ఆయన ఎటువంటి నారాయణుడుట? తులసిమాలలను తెచ్చి తన కిరీటమునకు చుట్టుకున్నటువంటి నారాయణుడు, లేదా తులసిమాలలు చుట్టబడినటువంటి కిరీటమును ధరించిన నారాయణుడు. ఆయన తెచ్చి చుట్టుకోడుగా, చుట్టబడి తులసిమాలలు చుట్టిన కిరీటం ఉన్నవాడు. ఈ తులసిమాల చుట్టుకోవడం అనేటటువంటిది ఒక విచిత్రమైన ప్రయోగం. ఎందుకంటే తులసి శ్రీమన్నారాయణుడికి అలంకారం చేస్తారు. అందుకే రామదాసు గారు కూడా మొట్టమొదటి పద్యంలోనే శ్రీరఘురామ చారు తులసీ దళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అన్నారు. ఆ రాముడు సాక్షాత్ నారాయణుడని చెప్పడానికి తులసిని ధరించినవాడు అని నిరూపించారు. ఆ తులసి ఒకటి వరం, నిన్ను నేను ధరిస్తాను అని తులసికి వరం ఇచ్చారు తులసీ జలంధర్లో శ్రీమన్నారాయణుడు. అందుకని అది ఆకు కానివ్వండి, ఏది కానివ్వండి, శ్రీమన్నారాయణుడు చేత వరము పొందడం వల్ల పరమ పవిత్రం. అటువంటి వరమును పొందడానికి ఆవిడ చేసిందేమిటి? శ్రీమన్నారాయణుణ్ణే పొందాలనేటటువంటి విశేషమైన ఆర్తి మాత్రమే శరణ్యం అంటే. అయ్యో భగవానుణ్ణి పొందాలి అని తాపత్రయం పడితే, అందుకే తులసికి సహజమైనటువంటి సుగంధం ఉంటుంది. తులసికి సహజమైనటువంటి సుగంధం ఎటువంటిదో భక్తుడికి కూడా భగవంతుణ్ణే పొందాలనేటటువంటి ఆర్తి కలిగి ఉండడం అనేటటువంటి ప్రధానముగా ఉండవలసినటువంటి నియమం. అలాగే భక్తుడికి ఎంత ఆర్తి ఉంటుందో భగవానుడికి కూడా అంతే ఆర్తి ఉంటుంది. అందుకని ఆయన సువాసన వచ్చేటటువంటి తులసిమాలలు చుట్టబడిన కిరీటం ఉన్నవాడు. మనం అనుకుంటాం మనమే భగవంతుడి గురించి ఆర్తి పొందుతున్నాం అనుకుంటాం. కానీ మనం ఒక్క మెట్టెక్కి పిలిస్తే 10 మెట్లు దిగడానికి ఆర్తి పరమాత్మకు ఉంటుంది. కింద పిల్లవాడు పెద్ద కేక వేశాడనుకోండి, ఆడుకుంటూ ఆడుకుంటూ, తండ్రి గారు 2nd ఫ్లోర్ లో ఉన్నాడు, కొడుకు కింద ఫ్లోర్ లో ఉండి నాన్నగారండి అని ఒక పెద్ద కేకేశాడు. వాడు ఎందుకు వేశాడో కూడా అక్కర్లేదు, పరిగెత్తుకుంటూ 2 ఫ్లోర్లో దిగొస్తాడంతే తండ్రి. వాడు వేసింది ఒక్క కేక, ఒక మెట్టెక్కుతూ, దానికి 150 మెట్లు తండ్రి దిగిపోతాడు. ఎందుకని? ఆ కేక వెనక ఉన్న ఆర్తి దింపేస్తుంది. అలా భగవానుడు కూడా భక్తుల్ని రక్షించుకోవడం కోసం తానే దిగి వస్తాడు. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు సీతమ్మ తల్లి చాలా చిత్రమైన ప్రశ్న వేసింది. ఏమయ్యా, మీ నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను తాపసిగా ఉండమన్నారు. తాపసిగా ఉండి అరణ్యవాసం చేసేటటువంటి వాడికి నీకు చేతిలో ఈ ధనస్సు ఎందుకయ్యా అని అడిగింది ఆవిడ. అడిగి ఆవిడ ఒక చాలా విచిత్రమైన కథ ఒకటి చెప్పింది. పూర్వకాలంలో ఒక ఆయన్ని దొంగలు తరువుకొస్తున్నారు. వెనక నుంచి తరువుకొస్తుంటే ఆర్తితో పరిగెత్తాడు. అది ఎందుకు పరిగెత్తాడు? అసలు అక్కడ తపస్సు చేస్తున్న మహర్షి తపస్సుని పాడు చేయడానికి వచ్చాడు ఇంద్రుడు. అలాగా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నన్ను వెనకాతలు ఎవరో తరువుకొస్తున్నారండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, నేను వచ్చే వరకు ఈ కత్తి మీ దగ్గర పెట్టండి అని ఆ కత్తి అక్కడ పెట్టి పారిపోయాడు. అలాగే లేవయ్యా నా కత్తి పాపం తీసుకున్నాడు ఆ ఋషి. తీసుకుని కూర్చున్నాడు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆ కత్తి ఇచ్చేద్దాం అనుకున్నాడు. తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో గుర్తొచ్చేది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు కత్తి ఇచ్చేయాలి, బాగుండదని చెప్పి కత్తి ఉందో లేదో చూసుకుంటూ ఉండేవాడు. ఆ కత్తి మెల్లిమెల్లిగా ఏమిటంటే ఎవరు వచ్చి పట్టుకుపోతారో, ఏ చెట్టు కొట్టుకోవడానికో అని ఆ కత్తి తీసి ఆసనం కింద పెట్టుకున్నాడు. పెట్టుకుని తపస్సు 2-3 గంటలు అయిపోగానే ఒకసారి కత్తి ఉందో లేదో ఎత్తి చూసుకుంటూ ఉండేవాడు. ఇలా కత్తి మీద ధ్యాస మరలగా 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 చిట్ట చివరికి ఆయన దారి దొంగ అయ్యాడు. ఎందుకని? వస్తువులో రజోగుణ తమోగుణ ప్రకోపాలున్నాయి. అటువంటి వస్తువు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఆ వస్తువు చేసేసింది చేయవలసిన పని ఎంత. ఒక్కొక్క వస్తువు ఇంట్లో ఉంటే 7 తరాల నుంచి వస్తున్న ఐశ్వర్యాన్ని ఒక్క 10 అట్టముక్కలు చేత్తో పట్టుకోవడం అలవాటైతే చాలు, నిశ్శబ్దంగా పతనం అయిపోతుంది ఐశ్వర్యం. అందుకని ఏవి ఇంట్లో ఉంచుకోవాలో కూడా నేర్చుకోవాలి. కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం కూడా ప్రమాదహేతువే.
ఒక కత్తి పాడు చేసేసిందయా ఒక ఋషిని, నీకెందుకు చేతిలో కోదండం, ఈ కోదండం పట్టుకున్న దగ్గర నుంచి నీకు అప్పుడప్పుడు బాణాలు వెయ్యాలని, వాడు మంచివాడని వీడు చెడ్డవాడని వీడు రాక్షసుడిని ఒక ఊహొస్తూ ఉంటుంది. ఇవి నిష్కారణమైన శత్రుత్వాలు అవి పెంచుతాయి. ఎందుకు ఏదో వచ్చాం హాయిగా 14 ఏళ్ళు అరణ్యంలో గడిపేసి మన అయోధ్యగా మనం వెళ్ళిపోతే వదిలిపోయి నీకు ఎందుకయ్యా ఇది అని అడిగింది ఆవిడ. అడిగితే రామచంద్రమూర్తి అక్కడ చెప్పారు లక్షణాన్ని. ఆయన అన్నారు, నేను సహజంగా క్షత్రియుణ్ణి, నేను అరణ్యమునకు రాని ఎక్కడికి వెళ్ళని, రక్షణ నా ప్రథమ కర్తవ్యం. ఆర్తితో ఎవరు రామా అని పిలిచినా నేను రక్షణకి ముందు నిలబడతాను. ఆ రక్షణకి పనిముట్టైనటువంటి కోదండం ఆ రక్షణకి సూచనగా ఎప్పుడూ నా చేతుల్లో ఉంటుంది, దీన్ని విడిచిపెట్టను అని మహర్షులు వచ్చి రామా నువ్వు మమ్మల్ని రక్షించాలన్నారు. మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తానన్నారు. సీతమ్మ తల్లింది ఆ మహర్షుల్ని రక్షిస్తానంటే రాక్షసులతో యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు ఆ రాక్షసులకి మనకి ఉన్న వైరం ఏమిటి, ఎందుకు వచ్చిన యుద్ధం అంది అంటే ఆయన అన్నారు, అసలు మహర్షులు వారు వచ్చి అడగక ముందు నేను రాజునై ఇంతకాలం అక్కడ రామచంద్రమూర్తిగా ఉన్నాను కనుక, దశరథ మహారాజు గారి కొడుకుగా ఉన్నాను కనుక, క్షత్రియుడిగా ఉన్నాను కనుక నా అంత నేనుగా వచ్చి రాక్షస సంహారం చెయ్యాలి. అలాంటిది ఇవాళ వాళ్ళొచ్చి నన్ను అడిగారు రామా రాక్షసుల్ని చంపని. అడిగితే అప్పుడు కూడా నేను 14 ఏళ్ళ అరణ్యవాసానికి తాపసిగా వచ్చాను, ఇప్పుడు కుదరదని చెప్పనా? అలాంటి అవసరమే వస్తే, ఒకళ్ళని రక్షించవలసినటువంటి విషయంలో నేను వెనకడుగు వెయ్యవలసిన పరిస్థితే వస్తే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్యం నుండి విడిచిపెట్టేస్తాను, కానీ నా స్వధర్మాన్ని విడిచిపెట్టనన్నారు. ఇది భగవంతుని యొక్క ఆర్తి. తననొక్కసారి పిలిస్తే చాలు రక్షించడం కోసం ఆయన సర్వకాలముల ఎంతో సిద్ధంగా ఉంటాడు. దీనికి కాకాసురుడి కన్నా కూడా వృత్తాంతం ఇంకోటి ఉండదు. కాకాసురుడు చేసినంతటి అఘాయిత్యం నిజానికి రావణాసురుడు చేయలేదు. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్లి అశోకవనంలో పెట్టాడంతే. కాకాసురుడు భయంకరమైన నేరం చేశాడు. అమ్మవారి వక్షస్థలం మీద వాలేడు, తన వాడి ముక్కుతో గాడవేశాడు, అమ్మవారి వక్షస్థలములో ఉన్నటువంటి మాంసాన్ని తిన్నాడు. ఆవిడ వక్షస్థలం నుంచి కారిన రక్తం రామచంద్రమూర్తి యొక్క నుదుటి మీద పడింది. పడి తడి తగలగానే ఆయన నిద్రలేచి, ఎవర్రా 5 తలల పాముతో ఆడుకుంటున్నవారని చెప్పి, కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన వీక్షమానస్తతస్థం వై వాయుసం సముదైక్షత అని ఎవరు 5 తలల పాముతో ఆడుకుంటున్నవారని సీతమ్మ తల్లిని పంచముఖ గాయత్రిగా ఆవిడ స్వరూపాన్ని బయటపెట్టేశారు. అలాంటిది ఇంత అపచారం చేసిన కాకాసురుడి మీదకి దర్భ తీసి బ్రహ్మాస్త్రంగా వేశారు. వేస్తే ఆ కాకి ముల్లోకములు తిరిగింది. రాముడు బాణం వేస్తే మేము రక్షించలేమని అందరూ వదిలేశారు. తండ్రి ఇంద్రుడు కూడా వదిలేశాడు. ఆ కాకి స్వయంగా జయంతుడు, ఇంద్రుని యొక్క కుమారుడు. అప్పటికే 13 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక సంవత్సరం ఉంటే రాముడు వెనక్కి వెళ్ళిపోతాడు. రాజ్యం పోయింది, ఆయన కోపం రాలేదు. తండ్రి పోయారు, ఆయన కోపం రాలేదు. జటాయువు చనిపోయాడు, ఆయన కోపం రాలేదు. అరణ్యవాసం చెయ్యవలసి వచ్చింది, ఆయన కోపం రాలేదు. మరి ఏమి చేస్తే కోపం వస్తుంది? ఎప్పుడు రావణాసురుణ్ణి సంహరిస్తాడు? లేకపోతే ఈ సంవత్సరం అయిపోతే ఆయన అయోధ్యకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా రామావతార ప్రయోజనం నెరవేరాలంటే రావణాసురుడు సంహరింపబడాలి. ఏమి చేస్తే కోపం వస్తుంది చూడడానికి జయంతుణ్ణి పంపించాడు ఇంద్రుడు. సీతమ్మ తల్లి జోలికి విడితే రాముడికి కోపం వస్తుందని తెలుసుకున్నారు. ఇందుచేత సీతమ్మ తల్లి జోలికి విడితే కోపం వచ్చింది ఆయనకి. అక్కడ అసలు రహస్యాన్ని సీతమ్మ తల్లి, అందుకే ఇది అభిజ్ఞానం అని చెప్పింది. హనుమ వచ్చి, అమ్మా నువ్వు నాతో రానంటున్నావు కదా, పోన్లే అమ్మా రాముడికి ఏదైనా గుర్తు చెప్తాను, ఓ గుర్తు చెప్పమ్మా అన్నారు. అంటే ఏదైనా మంచి గుర్తు చెప్పాలంతే కానీ ఇదిగో ఈ కాకాసుర వృత్తాంతం గుర్తు చెప్పింది. ఏమిటి ఈ కాకాసుర వృత్తాంతం చెప్పడం ఎందుకు అంటే, ఆవిడ రామచంద్రమూర్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉండగా ఆ మాంసపు ఒరుగుల కోసం వచ్చినటువంటి కాకిని బెడ్డలు పెట్టి కొట్టింది. తన మొలనూలు తీసి వడ్డాణం తీసి కొట్టింది. అది కొడుతున్నంతసేపు రాముడు నవ్వుతూ అన్నారు, సీత కాకి మీద మొలనూలు విసిరావా అన్నారు. అదే సీతమ్మ చెట్టు దగ్గర కూర్చుని రాముడు ఆవిడ ఒడిలో పడుకుని నిద్రపోతుండగా తాను కదిలితే రామచంద్రమూర్తి యొక్క నిద్రాకాలిక సౌందర్యమునకు భంగం ఏర్పడుతుందని కదలడం మానేసి కాకి వచ్చి వక్షస్థలాన్ని పొడుస్తున్న కన్నుల వెంట నీరు కారుస్తూ కూర్చుండిపోయింది. వెంటనే లేచి బ్రహ్మాస్త్రం వేశారు. మొలనూలు తీసి విసిరితే నవ్విన రాముడు తాను బ్రహ్మాస్త్రం వేయడం ఏమిటి అంటే, రాముని యందే మనసు పెట్టుకుని తనని తాను రక్షించుకోవడం మరిచిపోయి శరణాగత చేసినటువంటి భక్తుల్ని రక్షించడానికి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాడు. ఇక్కడ సీతమ్మని రక్షించాలన్న త్వరలో
సీతమ్మకి జరిగినటువంటి అపచారమును మనసులో పెట్టుకున్నటువంటి ఖేదముతో బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ముల్లోకములు తిరిగి వచ్చి కాకము పడిపోయింది ఆయన ముందు. అదేమి నోరు విప్పలేదు, మాట్లాడలేదు, ఆయన ముందుకొచ్చి పడిపోయింది అంతే. పడిపోతే దాన్ని శరణాగతి కింద తీసుకున్నారు. నువ్వు వచ్చి పడిపోయావు కనుక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే దానికి ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండకూడదు కనుక నువ్వేది ఇచ్చేస్తావు చెప్పమన్నారు. దత్వాస దక్షిణ నేత్రం ప్రాగేభ్య పరిరక్షిత అంది. ఇదిగోనయా నా దక్షిణ నేత్రాన్ని ఇచ్చేస్తున్నానండి. ఇచ్చేస్తే ఆ బ్రహ్మాస్త్రం దక్షిణ నేత్రాన్ని తీసుకుని ఉపసంహరింపబడింది. పక్కన సీతమ్మ తల్లి ఉండగా ఆవిడ పట్ల అపచారం, ఇంత అపచారం చేసిన వాడైనా కాకాసురుడు రక్షింపబడిపోయాడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయినంత మాత్రం చేత. అంటే భగవంతుడికి కూడా ఎంత అపచారం చేసిన వాడు ఇవ్వనివ్వండి, ఒక్కసారి వెళ్లి నోరు విప్పి మాట్లాడక్కర్లేదుట. కాకాసురుడు ఏం మాట్లాడాడు? వాడు చేసిన అపచారం కన్నా చేసేవాడు ఎవడు ఉంటాడు? ఇలా రెండు చేతులు కైమోడ్చి శిరస్సు ఉంచి ఇలా నిలబడితే చాలట స్వామి దగ్గర. అయ్యయ్యో, ఇంతకాలం నుంచి నేను వీడిని రక్షించలేకపోయానే, వీడంతటా వీడు నడిచొచ్చి నా ముందు నిలబడి కైమోడ్చి నమస్కరించాడా అని బెంగ పెట్టుకుని రక్షణ కోసమని పరుగు పరుగున వస్తాట స్వామి. అది చేసినంత మాత్రం చేత చాలు. ద్రౌపదీదేవి రజస్వలా దోషంతో ఉండి ఒక చేతిని చీరకు అడ్డు పెట్టుకుని ఒక చేతిని మాత్రమే నమస్కారానికి ఉపయోగించి ప్రార్థన చేసినంతసేపు ఆయన రక్షించలేదు. మాన సంరక్షణ భారాన్ని విస్మరించి గోవిందుడే ఉన్నాడని రెండు చేతులు కలిపి గోవిందా అందంతే. ఆయన ఎక్కడున్నాడు అన్నది కాదు ప్రధానం. మీరు ఆర్తితో పిలిస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతే. అనంతమైనటువంటి వస్త్రాలు వచ్చేసాయి. అందుకని భగవానుడు సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటాడు. ఆ ఆర్తికి అంతు లేదండి.